హాయ్ అండి. అందరికీ నమస్తే. జస్ట్ కిచెన్ మ్యాజిక్‌కి స్వాగతం. ఈరోజు డే 5 బ్యాలెన్స్ డైట్ లంచ్ బాక్స్‌లో చాలా హెల్తీ, ట్రెడిషనల్ తెలుగు ఫ్లేవర్స్ ఉన్నాయండి. హోమ్ లంచ్ అయినా, ఆఫీస్ బాక్స్ అయినా కంప్లీట్ ఎనర్జీతో టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో హోల్సమ్ మీల్ ప్రిపేర్ చేద్దాం రండి. ముందుగా మనం ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి పాలకూర పప్పండి. ఇందులో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ అన్నీ కలిగిన పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇక్కడ నేను కుక్కర్‌లో అరకప్పు కందిపప్పు శుభ్రంగా కడుక్కొని, ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పు నీళ్లు పోసుకొని, ఒక కట్ట పాలకూర ఇలా రఫ్‌గా చాప్ చేసుకొని వేసుకున్నానండి. ఇందులోనే 6 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ లోపల నేను కుక్కర్‌లో నాటు గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని, కొద్దిగా తాలింపు వేసుకొని, ఇంకా కరివేపాకు వేసుకొని, చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని, 2 పచ్చిమిరపకాయలు ఇలా వేసి ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేయండి. తర్వాత నేనిక్కడ నాటు గోరుచిక్కుడుకాయలు తీసుకున్నానండి. వీటిని 2 సైడ్స్ ఇలా పీల్ తీసేసుకొని, ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా మొత్తం ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు కారం, ధనియాల పొడి కూడా వేసి, ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు స్పైసెస్ మొత్తం చిక్కుడుకాయలకి తగిలేంతగా ఫ్రై చేయండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసి ఒక 3 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేయండి. ఇలా చేయటం వల్ల టమాటాలో ఉన్న నీరు కొంచెం బయటకొస్తది. ఇప్పుడు మనం చుక్క నీళ్ళు కూడా ఏం వేయకుండా కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. అది కూడా మీడియం ఫ్లేమ్‌లో. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఇలా గెరిటతో కర్రీని బాగా కలపండి. ఇలా కలపటం వల్ల మ్యాష్ అవుతది. ఉన్న టమాటాస్ కూడా మ్యాష్ అయ్యాక ఇప్పుడు మనం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవటమే. చూడండి కర్రీ చుక్క నీళ్ళు కూడా లేకుండా ఎలా ఈజీగా కుక్ చేసామో. ఇప్పుడు మనం ఇందాక కుక్ చేసుకున్న పాలకూర పప్పు ఎలా ఉందో చూద్దాం రండి. కుక్కర్ మూత తీసేసి ఇలా పప్పుని బాగా ఇనుపుకోండి. ఇనుపుకున్నాక కొద్దిగా చింతపండు రసం వేసి ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు వేసుకొని ఎండుమిర్చిలు 2 వేసుకున్నాక ఇప్పుడు 3-4 వెల్లుల్లిపాయలు, ఇంకా కొద్దిగా కరివేపాకు, మీడియం సైజ్ ఉల్లిపాయ స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా చేయటం వల్ల పప్పు టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి. ఇప్పుడు ముందుగానే ఇనుపుకున్న పప్పుని ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేయండి. అంతేనండి, పాలకూర పప్పు అనేది చాలా ఈజీ. ఈ లంచ్ బాక్స్ సిరీస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డే 6 లంచ్ బాక్స్ సిరీస్ కోసం వెయిట్ చేయండి.